టీఆర్ఎస్ టీడీపీయా వైఎస్ఆర్సీపీయా ఎర్ర జెండాలా పచ్చ జెండాలా తెల్ల జెండాలా ఏ జెండా కానీ మనదంతా ఒకే ఎజెండా, అది రైతు ఎజెండా. గంతే ముచ్చట్లు, ఇందులో ఏం లేదు. నువ్వు బయటికి పోయి నువ్వు జై కేసీఆర్ అనుకుంటూ లోపల నుండి జై జవాన్ అనాలి, జై కిసాన్ అనాల్సింది. ఇందులో ఏం లేదు. కొద్దిగా ఆంధ్ర ప్రాంత మిత్రులు, మేము తెలంగాణ బ్లడ్ కాబట్టి కొద్దిగా మాది స్లాంగ్ వేరే ఉంటుంది. అదేదో మా పదం అనేటువంటిది నిరజానతనానికి తక్కువగా ఉంటుంది తెలంగాణ పదం, అది మీరు అర్థం చేసుకోండి. ఇది అందుకని ఇందులో ఎవరైతే మెయిన్గా ఒక గ్రూపు మండలాల వారీగా దాన్ని ఫస్ట్ ఏర్పాటు చేసుకోండి. ప్రాంతంలో లేకపోతే పంచాయతీ గ్రామ వ్యవస్థీకరణ ప్రాంతంలో మీ ఊర్లో ఫస్ట్ ఒక 10 మంది ఉంటారు. అది కూడా కంపల్సరీగా 4G ఉన్నటువంటి వాళ్ళు గూగుల్ మీట్లో మాత్రమే కుదురుతుంది. జూమ్ యాప్ కాదు, జూమ్ యాప్లో ఛాన్స్ లేదు, ఓన్లీ గూగుల్. దానిలోనే చూస్తామండి. ఫస్ట్ మీ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో మీ ఊర్లో అలానా అలీపురమో లేకపోతే ఆ ఊర్లో ఒక 10 మంది 20 మంది తీసుకోండి, లేదా ఒక ఇద్దరు ఎవరైతే ఉంటారో దానిలో లింకప్ మాకు పంపించాలండి. మేము దానిలో వాళ్ళని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఆ పల్లెటూరులో అందరికీ కూడా ఇళ్లలో, అది కూడా ఈవినింగ్ ఆదివారం పూట 7 o'clock 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే జరుగుతుందండి. ఎక్కువగా మేమేం పెట్టాం, ఎందుకంటే అదే సోమవారం మంగళవారం బుధవారం అనుకోండి 7 కాగానే దీపక్ వస్తుంది, 7:30 అయితే డాక్టర్ బాబు వస్తాడు. ఇక ఈ పంచాయతీలో మన పంచాయతీ నెగ్గదు, అందుకని ఆదివారమే మనం పెట్టుకుంటామండి. అది ఆ ఊళ్ళో పెట్టుకొని ఎవరైతే మెయిన్ కీ పర్సన్ ఉంటారో అడ్మిన్గా వారు ఒక 10 మందిని ఆ ఊర్లో ఆ సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతంలో 10 మందితోటి కూర్చొని కానీ వాళ్ళు ఏం అడగాలనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటారు అనేటువంటి దానికి ఇంటరాక్ట్ అవుతారు. అది ఒక సిస్టమ్ గ్రౌండ్ లెవెల్లో పల్లె ప్రాంతంలో ఇలా ఉంటుంది. తర్వాత మండలాల వారీగా మనందరికీ తెలుసు, మండల రైతు బంధు కమిటీలు లేకపోతే ఆ ఊర్లో సొసైటీ ప్రెసిడెంట్లు సహకారంగా ఇలాంటి వాళ్ళు రైతు బంధువులు పెద్ద మనుషులు ఉంటారు. ఆ ఊరి పెద్ద వాళ్ళు అంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళని ఆ మండలంలో ఉండేటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే వాళ్ళకి తెలుసుకోండి, వాళ్ళ ఇంట్లో టెక్నాలజీ తెలియకపోతే వాళ్ళ ఇంట్లో చదువుకున్న పిల్లలు డిగ్రీ వాళ్ళు, ఎందుకంటే కరోనా దెబ్బకి అందరికీ కూడా ఆన్లైన్ ఏదో అర్థమైపోయింది. వీళ్ళందరికీ కూడా ఆ ఊళ్ళో ఆ మండలంలో ఉండేటువంటి వాళ్ళని మెయిన్ కీ పర్సన్స్ తీసుకోండి. ఇందులో ఈ గ్రూప్ లో ఖచ్చితంగా కూడా ఆ మండలానికి సంబంధించినటువంటి AEO అగ్రికల్చర్ ఎక్స్టెన్షనల్ ఆఫీసర్ అనేటువంటి ఆయన వాళ్ళు ఉంటారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, మన సమస్యలు ఏదైనా కూడా ఆఫీసర్కి పోతే వాళ్ళు కలుస్తారా కలవరా అనేటువంటిది మనం చెప్పలేదు. ఆదివారం పూట కాబట్టి వాళ్ళు పని చేసినా పని చేయకపోయినా సాయంత్రం పూట ఆదివారానికి ఇంట్లో దొరుకుతారు. వాళ్ళని ఆ లైన్లోకి మనం తీసుకొని మండల వ్యవస్థీకృతంగా ఇలా జరుగుతుందండి. జిల్లా స్థాయిలో ఒక టీం ఉంటుంది, మండల స్థాయిలో 2వ టీం ఉంటుంది, ఆ ఊర్లో ఒక టీం ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి కూడా కోఆర్డినేటింగ్ ఒక లైన్అప్ ఉండాలి. ఎక్కడ కూడా ఫంక్షన్ ఫ్రాక్షనైజేషన్ కట్ అవ్వకూడదు, ఎక్కడ కూడా లైన్ కట్ అవ్వకుండా చూసుకోండి. అందరూ యాడ్ అవ్వాల్సినటువంటి లేదు, పరిస్థితులు ఒక వారం ఒకళ్ళు కుదరచ్చు, ఒక వారం ఒకళ్ళు కుదరకపోవచ్చు. అలా ఇందులో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, అమెరికాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సైంటిస్టులు అందరూ కూడా సండే రోజు మనకి ఈ మీటింగ్లో ఉంటారండి. సండే రోజు అమెరికా సైంటిస్టులతోటి ఇక్కడ మనం ప్రతి సండే రోజు కూడా మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అందుకని ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్లో మీరు అప్డేట్ అవ్వండి, తీసుకొని యాడ్ చేయమని అడగండి. మేము చేస్తాం. ఇట్లా
ఒక సిస్టమేటికల్ గా ఉంటుందండి. మనకి ఇది రైతులకి ఇక్కడ మెయిన్ గా మనం చెప్పుకునేటువంటి ఒక విషయం చెప్తా. రైతు అనేటువంటి వాళ్ళ గురించి 2 అక్షరాలు కదండి రైతు పదం. రైతు నమ్ముకునేది ఏంటండి? భూమి. ఎన్ని అక్షరాలండి? ఆయన పడే కష్టం ఎన్ని అక్షరాలండి? 2. వాన ఎదురు చూసే దేనికోసం అండి? ఎన్ని అక్షరాలండి? వాన. అది పండితే వచ్చే పంట ఎన్ని అక్షరాలండి? 2. పాడి, పంట, వాన, కష్టము, నష్టము ఏదైనా కూడా రైతు, భూమి అన్ని కూడా 2 అక్షరాలండి. అందుకని అంటారు 2 మాటలు మాట్లాడుకుందాం అంటారు. ఆ 2 మాటలు ఏంటంటే ఇవే. 1 భూమి గురించి, 2 భూమిని నమ్ముకున్నోడి గురించి అండి. మనకు అది వేరే విషయంలో పోతుంది. 2 మాటలు మాట్లాడుకుందాం అంటారు పెద్దోళ్ళు అందరూ కూడా. ఆ 2 మాటలు నువ్వు నిలబడ్డ భూమి గురించి, ఆ భూమిని నమ్ముకున్న రైతు గురించి అయి ఉండాలి. అందుకే 2 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. 2 మాట్లాడతారు కదా, అందుకని అదే ఇది. అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి స్టేజ్ మీదకి వస్తే గ్రూపుల వారీగా తెలంగాణ రాని వాళ్ళని కూడా పిలుస్తారు. స్వరూప్ గారు పక్కన కొంచెం చూడండి సార్ ఒకసారి. భద్రనాయక్ అండి. భద్రనాయక్ సార్ చూడండి సార్. ఏమండి స్వరూప్ గారు మీరే మేము చెప్పాలి అందరికి ఫోటోలో సరే రావట్లేదు. మీరు అటు ఇటు తిరుగుతాను, వెనక్కి పోతాను, ముందు పోతాను. అట్లుంటే కష్టమైన గ్రూప్ ఫోటో తీసేటప్పుడు వాళ్ళకి లైఫ్ అంత ఉంటుంది. వాళ్ళు చూసుకునేటప్పుడు పెడితే ఫోటో వస్తుంది. ఇద్దరు వెనక్కి పోతాను మీరు అంటే. హలో, భద్రనాయక్ గారండి. షాల్వా కప్పినాక అది ఇవ్వండి సార్. షాల్వా కప్పిన తర్వాత అది ఇవ్వండి చేతికి. ఎట్లా మెమెంటో ఇచ్చేస్తుంది. షాల్వా ఒకటి కప్పుతుంది, ఇది ఒకటి ఇస్తాను. 3 రకాలు చేస్తాను సార్. చూడండి సార్. నెక్స్ట్ ఒకటే తెలుగు నేను రాశాను అనుకో, మీ పేరు తెలుగు రాయటం సార్. కుడుముల వెంకటరామరెడ్డి గారు. కుడుముల వెంకటరామరెడ్డి గారు సార్. వారు ఉదయం పిలిచాము, కుదరలేదు. కుడుముల వెంకటరామరెడ్డి స్వరూప్ గారు ఇది చూడండి ఒకసారి పట్టుకుని అది ఇచ్చి. చూడండి మేడం.
గూడూరు మహబాద్ జిల్లా. ఇప్పుడు ఎందుకు ఈ అవార్డు ఏంటి పిల్లగాళ్ళు కూర్చోబెట్టారు, వాళ్ళ ఆడవాళ్ళు రాలేదు. వాళ్ళ తరఫున పిల్లల ప్రతినిధులు. గరిడేపల్లి సత్యనారాయణ బతుకమ్మ రైతు వేదిక నుంచి టేకులపల్లి, ఖమ్మం నగరం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. సార్ చూడండి యంగ్ ఫార్మర్స్ చూడండి ఎంత స్వరూప్ గారి దగ్గర యంగ్ ఫార్మర్స్ బిగ్ హ్యాండ్ యంగ్ ఫార్మర్స్ ఓకే కదా బంగారు సభ కాన్సెప్ట్ రైతులు చూడండి ఏమండి 20 గారు చెప్పండి చూడండి సార్ స్వరూప్ గారు సార్ చూడండి నేను స్వరూప్ గారు డబ్బులు ఇచ్చేది ప్రతిసారి స్వరూప్ గారు అంటున్నారు. మాటకి ఫోటోకి అన్నాడు కదా. అన్నీ అందలేదట్టుంది.